స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా శుభములు, ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందడము, ఆశీర్వదించబడము అనేది దేవుడి చిత్తం. ఆదియందు ప్రభువు మరి సృష్టిని సృష్టించినప్పుడు, దాని తర్వాత ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఈ భూమిని నింపండి, దానిని మీరు లోబరుచుకోనండి అని ప్రభువు చెప్పారు. అయితే మానవుడి యొక్క తప్పిదముల బట్టి, పాపముల బట్టి, ఆజ్ఞాతిక్రమమును బట్టి మానవుడు తనకున్నటువంటి అధికారాన్ని కోల్పోయాడు. తాను చేసినటువంటి తప్పులు, పాపాల వల్ల తన యొక్క అభివృద్ధిని, తన యొక్క ఆశీర్వాదాన్ని తన చేతులతో తనే కూలగొట్టుకున్నాడు. అయితే మరి అభివృద్ధి చెందకుండా మన జీవితంలో కొన్ని అడ్డుబండలు అనేవి మన జీవితంలో ఏలుబడి చేస్తుంటాయండి. దానివల్ల ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే మనమున్న స్థలంలోనే, మనం ఉంటున్నటువంటి ప్రాంతంలోనే అక్కడక్కడే తిరుగుతాం తప్పితే పై స్థాయికి వెళ్ళడము, ఉన్నత స్థలాల్లోకి వెళ్ళడము, మరి ఇప్పుడు ఉంటున్న స్థానం కన్నా మరొక స్థానంలోనికి మనము హెచ్చింపబడము అనేది జరగదు. ఇది మీ జీవితాల్లో మీరు గమనిస్తున్నారా? ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు వెళ్తున్నారా? అయితే ఈ సందేశం మీకోసమేనండి. అసలు ఆ అడ్డుబండలు ఏంటి? దేని ద్వారా మన యొక్క అభివృద్ధిని అవి ఆటంకపరుస్తున్నాయి అనేది మనం చూద్దాం. ఒకసారి అబ్రహాముకు దేవాది దేవుడు ఒక మాట చెప్తారు. ఏంటంటే, నీ బహుమానం అత్యధికమగుతుంది అబ్రహాము అని అంటారు. అయితే అబ్రహాం అంటాడు, నాకు ఎన్నుంటే ఏంటి ప్రభువా, నాకు సంతానం లేదు, ఇదిగో నా ఆస్తి యొక్క వారసుడు ఎలియేజరే, అతనికే నేను మొత్తం ఇదంతా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ప్రభువు ఆయన యొక్క మాటను విని అంటారు, అబ్రాము నువ్వేం భయపడద్దు, నేను నీ గర్భవాసమున ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అతి త్వరలో, అతనే నీకు ఒక వాగ్దాన కుమారుడుగా ఉంటాడు, కాబట్టి నువ్వేమీ దిగులు చెందద్దు అని చెప్తారు. అయితే కొంతకాలం గడుస్తుంది, ఈ యొక్క వాగ్దానం తీసుకుంటారు. అబ్రహాము, శారా మరి ఆ వాగ్దానం కొరకు కనిపెడతారు. మరి ఎక్కడా కూడా ఆ వాగ్దానానికి సంబంధించినటువంటి ఆ తాలూకా సమాధానం కానీ ఏది వారి జీవితాల్లో కనపడదు. కనపడనప్పుడు వాళ్ళు మరి శారా ఏం చేస్తుందంటే, ఒక తప్పైన ఎంపిక చేసుకుంటుంది. ఏమంటదంటే అబ్రాహాముతో పిలిచి, ఇదిగో నాకు యెహోవా పిల్లలు కనకుండా చేశాడు, కాబట్టి నా దాసి అయినటువంటి హాగరు ఉంది కదా, ఆమెను నేను నీకు ఇస్తాను, ఆమెను తీసుకువెళ్ళి నువ్వు ఆమె ద్వారా మనకొక సంతానాన్ని పుట్టించు, కనాలి అని చెప్పి ఆమెకు ఒక అబ్రహాముకి ఒక తన భర్తకి అబ్రహాముకి ఒక తప్పైన ఎంపికను ఆమె చేసి ఇస్తుంది అనమాట. ఒకసారి ఆ మాట మనము ధ్యానిద్దాం రండి. ఆదికాండము 16వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది, చూద్దాం రండి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసున్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చు అని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. చూడండి, ఇక్కడ శారాయి మాటలు కనుక మనము గమనిస్తే ఆమె ఏమంటుందంటే, యెహోవా నాకు పిల్లలు కనకుండా చేశాడు, పిల్లల్ని పుట్టించకుండా చేశాడు, దయచేసి నువ్వు నా దాసితో పొమ్ము, ఆమె వల్ల నాకు సంతానం కలగొచ్చేమో అని అబ్రాముకి చెప్పి పంపించినప్పుడు అబ్రాము శారాయి మాట విన్నాడంట. ఇక్కడ మనము ఈమె మాటలు జాగ్రత్తగా కనుక గమనిస్తే అండి, శారాయి మాటల్ని, ఈమె నెపం ఎవరి మీద వేస్తుందంటే దేవుడైనటువంటి యెహోవా దేవుని మీద ఆమె నెపం వేస్తుంది. ఒక సాగు చెప్తుంది, నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో, నాకు పిల్లలు కనకుండా యెహోవా చేసున్నాడు, కాబట్టి నీవు హాగర్ను తీసుకుని వెళ్ళిపో, ఆమె ద్వారా మనకు సంతానం కలగొచ్చు అని
ఒక నెపం వేస్తుంది. మనం గమనిస్తే ముందు ఉన్నటువంటి 15వ అధ్యాయంలోనే అబ్రహాముకు మరి దేవాది దేవుడు వాగ్దానం ఇస్తారు, నీ గర్భవాసములో నీకు ఒక కుమారుడు ఉంటాడు అని. కానీ ఈమె ఏం చేస్తుంది? ఆ మాటను పక్కన పెట్టింది, ఆ వాగ్దానాన్ని పక్కన పెట్టింది. దేవుణ్ణే మరి పాయింట్అవుట్ చేసి ఒక నెపాన్ని ఆయన మీద వేసి, నాకు ఇంకా పిల్లలు కనకుండా ప్రభు చేస్తున్నాడు కాబట్టి నువ్వు నా దాసితో వెళ్ళు, ఒకవేళ ఆమె ద్వారా మనకు సంతానం రావచ్చేమో. కృత్రిమ పద్ధతులు అంటారు కదండి, మరి ఈ రోజు కూడా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే కనుక ఇదివరకు సహజ సిద్ధంగా ప్రెగ్నెన్సీ వచ్చేది. మరి ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని, మరి వేరొకరి గర్భాన్ని తీసుకుని వారి ద్వారా పిల్లల్ని కనడం అనేది, ఇలా రకరకాల కృత్రిమ పద్ధతులన్నీ వచ్చేసినాయి. ఇంతకు ముందు రోజుల్లో మరి అంతా న్యాచురల్గానే బిడ్డల్ని కనేవారు. మరి ఇప్పుడు పిల్లలు లేరు అని అంటే ఎవరు పెద్దగా బాధపడట్లా. కాస్త డబ్బు ఉంటే, కాస్త శరీరంలో శక్తి బలం ఉంటే వెంటనే మరి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కనో లేకపోతే మరి వేరే వేరే పద్ధతులు అనేది చూసుకుంటున్నారు, ఆల్టర్నేట్ అనేది పెట్టుకుంటున్నారు. మంచిదే, ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం కూడా మంచిదే, నేను కాదని అనట్లేదు. కానీ దేవుడు కనుక కనికరిస్తే, దేవుని కృప కనుక మన పైన ఉంటే ఈ పద్ధతులు ఏమీ ఉపయోగించకుండా దేవుడు మనకి సొంతంగా కూడా బిడ్డల్ని ఇవ్వగలడండి. దేవుడికి అంత శక్తి ఉంది. నిజంగా మనము విశ్వాసంతో ఆయన పైన ఆనుకోగలిగితే, విశ్వాసంతో మనం కనిపెట్టగలిగితే, ఇలాంటి ఆల్టర్నేటివ్ పద్ధతులు ఏమీ కూడా లేకపోయినా సరే ప్రభువు మనకి ఇవ్వగలడు. ఆయనకంత శక్తి ఉంది. కానీ చాలామంది విశ్వాసం సరిపోక, ఎదురు చూసే సమయం లేక వారు సొంత ఎంపికలు చేసుకుంటారు, సొంతంగా ఒక చూస్ చేసుకుంటారు, నేను ఇలా చేయాలి, నేను ఇలాగ వెళ్ళిపోవాలి. దేవుడు ఇచ్చే వాగ్దానం ఆ నెరవేర్పు వరకు కూడా ఓపిక పట్టలేక సొంతంగా ఒక మార్గాన్ని సిద్ధపరుచుకుంటారు. నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలాగుంటుంది, ఈ ప్రాంతంలో మరి నాకు వ్యాపారం సెట్ కావట్లేదు కాబట్టి ఇంకొక పద్ధతి ఉపయోగించి, ఒక షార్ట్ కట్ ఉపయోగించి డబ్బు సంపాదిస్తే ఎలాగుంటుంది, నేను త్వరగా పైకి వెళ్ళాలి అని అంటే, త్వరగా ఎదగాలి నా జీవితంలో అంటే ఒక షార్ట్ కట్ ఉపయోగించి నేను ఉద్యోగం సంపాదిస్తే ఎలా ఉంటుంది, వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని ఇలాగా రకరకాలుగా షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ చాలామంది ఈ రోజుల్లో ఒక తప్పైన ఎంపికను చేసుకుంటున్నారు. మరి ఇక్కడ సారాయి కూడా అదే చేసిందండి. ఒక తప్పైన ఎంపిక చేస్తూ తను ఏమంటుందంటే దేవుడి మీద నెపాన్ని వేసింది. యెహోవానే నాకు సంతానం కలిగించకుండా, పిల్లల్ని కనకుండా చేసున్నాడు కాబట్టి నువ్వు నా దాసి అయినటువంటి హాగర్తో నువ్వు పొమ్ము, ఆమె ద్వారా మనకు సంతానము కలిగించు అని చెప్తుంది. సరే, సారాయి మాటను అబ్రహాము విన్నాడు. విన్న తర్వాత నిజంగానే మరి హాగర్తో వెళ్ళిన తర్వాత ఆమెకు గర్భఫలం అందుతుంది. ఎప్పుడైతే హాగరుకి ఈ విధంగా గర్భఫలం వచ్చిందో ఆమె దృష్టిలో అంట సారాయి నీచమైన దానిగా కనిపించిందంట. చూడు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నా యజమానుడితో ఉంటున్నావు, నీకు ఇంకా గర్భఫలం కలగలేదు, కానీ నీ దాసునైనటువంటి నాకు నీ యజమానుడి ద్వారా గర్భఫలం అందింది, సంతానం వచ్చిందని చెప్పి నీచంగా ఆమెను ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి సారాయి చాలా కోప్పడుతుంది. నా దగ్గర ఉన్నటువంటి దాసి, నేను పంపిస్తే నా భర్తను తీసుకున్నటువంటి ఈ దాసి నన్ను నీచంగా ఎంచుతుందా, నన్ను తప్పుగా ఎంచుతుందా అని చెప్పి ఆమెను కష్టపెట్టడము, ఆమెను బాధ పెట్టడం స్టార్ట్ చేసిందంట. ఈ విధంగా దగ్గర మరి వాళ్ళకి ఆ హాగర్కి ఇష్మాయేలు అనేటువంటి కుమారుడు పుట్టడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు అన్నీ ఎదుర్కొంటారు. ఈ యొక్క టైం పీరియడ్ ఎంత అవుతుందో తెలుసా అండి? మరలా 13 సంవత్సరాలు వరకు కూడా దేవుడి మాటను వాళ్ళు వినలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు అబ్రహాము, సారాయి. అవునండి, ఆ ఇష్మాయేలు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఒక ఎంపిక చేసుకుంటారో, ఒక తప్పైన ఎంపిక, హాగర్ ద్వారా బిడ్డల్ని కందామని వాళ్ళు కంటారు. కానీ వాళ్ళు కోల్పోయినది ఏంటంటే దేవుడి యొక్క స్వరాన్ని, దేవుడి యొక్క నడిపింపుని వాళ్ళు కోల్పోతారు. దగ్గర 13 సంవత్సరాల వరకు కూడా ప్రభు వారితో మాట్లాడలేదు, ఆయన స్వరాన్ని వినిపించలేదు. సైలెంట్ పీరియడ్, సైలెంట్ ఇయర్స్. ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతోందో తెలియదు. కుమారుడైతే పుట్టాడు కానీ మనశ్శాంతి లేదు.
కుమారుడైతే ఉన్నాడు కానీ సంతోషం లేదు. కుమారుడైతే ఉన్నాడు కానీ హృదయంలో నెమ్మది లేదు. కుమారుడైతే వచ్చాడు కానీ నిజమైన కుమారుడు, నిజమైన వారసుడు అయితే అది కాదు. దేవుడు వద్ద నుండి వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ అయితే దొరకట్లా. ఆ విధంగా 13 సంవత్సరాల పాటు వారి ఇరువురికి దేవుడు మాట అనేది వినిపించలేదు. 13 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చేసినాయి. అప్పటికి 99 సంవత్సరాలు, పండు వృద్ధుడు. ఆ సమయంలో తిరిగి మరలా అబ్రహాముతో ప్రభు వారు మాట్లాడడం జరుగుతుంది. ఏమంటున్నారో చూద్దాం రండి. ఇదే ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అతనికి స్ట్రిక్ట్గా ఒక మాట చెప్తున్నారు అబ్రహాం గారికి. ఏంటంటే, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడుగా ఉండు. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడుగా నువ్వు ఉండినట్లయితే కనుక నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. నా నిబంధన నీతో స్థిరపరుస్తాను. నేను ఏదైతే నీతో నిబంధన చేశానో దానిని, ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నేను ఇస్తాను అని చెప్పాడంటండి అబ్రాహాం గారితో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభు ఆయనకు చెప్తున్నారు, నా సన్నిధిలో నువ్వు నిర్దోషంగా, నిందారహితంగా నువ్వు నడవాలి. నువ్వు నడిస్తేనే అప్పుడు నా వాగ్దానాన్ని నీకు ఇస్తాను. ఆల్రెడీ వాళ్ళు గత కాలంలో మరి అబ్రహాము గారు, సారా గారు చేసినటువంటి తప్పైన ఎంపికల ద్వారా ప్రభువు యొక్క మాటను, ప్రభు యొక్క నడిపింపును వాళ్ళు దూరం అయిపోతారు. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, ఇక నువ్వు నిందారహితుడిగా నడుస్తావా? నా సన్నిధిలో నువ్వు నిర్దోషిగా ఉంటావా? అయితే నువ్వు నా యొక్క నిబంధన నీతో చేసి నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాం ఇంకా సాగిలపడిపోతాడంటండి దేవుని ఎదుట. సాగిలపడినప్పుడు ప్రభు ఆయన్ని ఆశీర్వదించి మరి నిజంగానే మరి వారి గర్భంలో చక్కటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని జన్మింపజేస్తారు. హల్లెలూయా. మరి ఆ తర్వాత జరిగినటువంటి స్టోరీ అంతా మీకు తెలుసు. వారు చక్కటి కుటుంబాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు నెరవేర్చుకుంటారు. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన సోదరి సోదరులారా, మనము చేసేటువంటి కొన్ని ఎంపికలు, కొన్ని తప్పైన మార్గాల ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ మనము, ఆ నడిపింపులు, దేవుడు మనల్ని పంపించేటువంటి మార్గాలు అన్నీ కూడా మరి సైలెంట్ అయిపోతాయండి. మౌనంగా ఉండిపోతుంది. ఏమీ అర్థం కాదు. చూడండి, ఈ రోజుల్లో మరి కొంతమంది బలవంతంగా లవ్ మ్యారేజెస్ చేసేసుకుంటున్నారు. మరి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే, మరి దేవుడి చిత్తం ఉందా లేదా అని కూడా ఆలోచించుకోకుండా మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో, మనసుకు నచ్చినటువంటి కుటుంబంతో, మరి డబ్బు ఉందని, లేక లవ్ మ్యారేజ్ అనే కాదు, అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా నేను చెప్తున్నాను, డబ్బు ఉందని, కాస్త అందం ఉందని, ఏదో అదర్ స్టేట్స్లో, కంట్రీస్లో ఉంటున్నారని చెప్పి మరి బాహాటకమైనటువంటి పరిస్థితులన్నిటినీ చూసుకుంటున్నారు. కానీ నిజంగా దేవుడి చిత్తం ఉందా లేదా? కొంతమంది నాతో చెప్తారు, మా బంధువులు నాకు వయసు అయిపోతుందని చెప్పి ఎవరో ఒకళ్ళని చేసేసుకోమంటున్నారండి, ఎవరో ఒకళ్ళని నాకు ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారండి. అంటే మరి మీ నిర్ణయం ఏంటండి అంటే, నేనేం చేస్తానండి, నేను కూడా వాళ్ళకి చెప్పినట్టుగానే ఇంకా లోబడిపోదాం అనుకుంటున్నాను. నాకు వయసు అయిపోతుంది, ఎవరినో ఒకరిని పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను అని అంటే, అదేంటమ్మా, దేవుడి చిత్తం లేదా? ఇంకా దేవుడు ఒక నిర్ణయం అనేది లేదా నీ జీవితంలో? అంటే ఏం చేయాలి సిస్టర్, వెయిట్ చేశాను, ఇప్పటికీ 3-4 సంవత్సరాలు వెయిట్ చేశాను, నా జీవితంలో ఇంకేం జరగట్లేదు, అందుకే వేరే వారైనా సరే నేను ఇంకా వివాహం చేసేసుకుందాం అనుకుంటున్నాను, క్రైస్తవేతరులైనా సరే నేను వివాహం చేసేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తారు కొంతమంది. అలా చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుందండి. దేవుడు మన జీవితంలో చేయగలిగినటువంటి సమర్థుడండి. ఆయన చేతులకి కనుక మనము మన యొక్క పరిస్థితులను అప్పగించుకున్నట్లయితే, మన యొక్క వివాహ విషయాలు కానీ, మన గర్భఫలం విషయాలు కానీ,
మన వ్యాపార విషయాలు కానీ, మన సేవా విషయాలు కానీ మనము అప్పగించుకున్నట్లయితే దేవుడు దానిని క్రమక్రమంగా మన జీవితంలో అభివృద్ధి పరిచే దేవుడు. ఇస్సాకు మరి విత్తనం వేసినప్పుడు 30 60 100 ఆయన ఫలించాడంట. హల్లెలూయా. క్రమక్రమంగా ఆయన అభివృద్ధి చెందాడంటండి ఇస్సాకు. ఒకేసారి వేసిన చోట ఆయనకి అభివృద్ధి చెందలేదు. క్రమక్రమంగా వెళ్ళాడంట ఆయన. అడుగడుగున వెళ్ళాడంట. దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పుడు కొద్ది కొద్దిగా మన లైఫ్లో బ్లెస్సింగ్ ఇస్తాడు. కానీ కాస్త మనం కనిపెట్టాలి, వెయిట్ చేయాలి. కొంతమంది ఎలాగా ఉంటారంటే వారు ఒకటి మనసులో అనుకుంటారు, నాకు ఇది కావాలి అని. కానీ మీకు కావాల్సిన దాన్ని వేరొకళ్ళు కనుక పొందుకున్నారనుకోండి, మీకు వెంటనే ఒక దురాశ అనేది మీ హృదయంలోకి వచ్చేస్తుంది. నేను పొందుకోవాలని అనుకున్న దాన్ని ఈ వ్యక్తి పొందుకున్నాడు లేదా ఈమె పొందుకుంది కాబట్టి నేను కూడా గబగబా త్వరగా ఏదో ఒకటి చేసి అది పొందుకోవాలి, అది సంపాదించుకోవాలని చెప్పి తప్పైన నిర్ణయాలు చేస్తారు. మీరు గృహం కట్టుకోవాలనుకుంటున్నారు, కానీ మీ పక్కనున్న వ్యక్తి మీకన్నా ముందు గృహం కట్టి ముగించాడు. అప్పుడు మీలో ఒక దురాశ కలుగుతుంది. నిన్నగాక మొన్న వచ్చాడు, ఇతను గృహం కట్టేశాడు, నేను కట్టలేకపోయాను అని చెప్పి మీరు అతనితో కంపేర్ చేసుకుని అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూడరు, అతని యొక్క ఉద్యోగం చూడరు, ఏమి చూడరు. అతను కట్టాడు, నేను కట్టాలి అని చెప్పి మీరు ఒక తప్పైన ఎంపిక చేస్తారు. ఏం చేస్తారు? బ్యాంకులో లోన్ పెట్టుకొని ఉన్నవన్నీ అమ్ముకొని మరి అతనికి పోటీగా మీరు కూడా ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేస్తారు. ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం అవుతారు, కానీ ప్రయోజనం ఏముంది చెప్పండి? దాని ద్వారా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. మీ ఉద్యోగంలో వచ్చిన ఇన్కమ్ అంతా కూడా, మీ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా ఇంటి లోన్ కట్టుకోవడానికే సంవత్సరాల తరబడి మీరు కూర్చోవాల్సి వస్తుంది. దేవుడి చిత్తము అనేది ఉత్తమము, అనుకూలం, సంపూర్ణం. ఆయన పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ గిఫ్ట్ని మనకు అనుగ్రహించే దేవుడండి. హల్లెలూయా. సరి అయిన సమయంలో శ్రేష్టమైన బహుమానాన్ని పరమందున్నటువంటి జ్యోతిర్మయుడకు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మనము ఆ పర్ఫెక్ట్ టైంలో దేవుడి వద్ద నుండి వచ్చే బహుమానాన్ని కనుక పొందుకునేంత వరకు మనం కనిపెడితే దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని, ప్రతి అడ్డుబండల్ని ఆయన తొలగించి మనకు సమాధానాన్ని ఇస్తారు. మనంతట మనమే ప్రయత్నించామనుకోండి, అబ్రహాం సారాయిలాగా సంవత్సరాల తరబడి దేవుడు నడిపింపుని మనం కోల్పోయిన వారం అవుతాం. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? మనం తీసుకునే ఎంపికలు ఏవైతే ఉంటాయో, మనం చూస్ చేసుకునేటువంటి ఆ ఆలోచనలు, ఆ మార్గాలు ఏవైతే ఉంటాయో, ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది నిజంగా మన సొంత హృదయంలో నుండి వస్తున్న నిర్ణయమా, లేకపోతే దేవుడి వద్ద నుండి వస్తున్నటువంటి నిర్ణయం అనేది క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. షార్ట్ టైంలో వచ్చేది ఏది కూడా పర్మనెంట్గా నిలబడదండి. దయచేసి గుర్తించండి. త్వరగా సంపాదించేది ఏది కూడా మన జీవితంలో త్వరగానే వెళ్ళిపోతుంది. కాస్త ఆలస్యమైనా సరే దేవుడి చిత్తం కొరకు ఎదురు చూసినప్పుడు మొదట ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని నిందలు, అవమానాలు వచ్చినా కానీ పిదప దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో కూడా దావీదు ఇలాగే చేశాడండి. దావీదు చక్కగా రాజుగా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. చక్కగా యుద్ధాలు చేస్తున్నాడు. అనేక మంది శత్రువులను చంపుతున్నాడు. మరి ఇజ్రాయేలులో చక్కటి రాజుగా అతను పేరు పొందాడు. కానీ ఒకానొక సమయం వచ్చింది, తన యొక్క శరీరేచ్ఛలు తీర్చుకోవడం కోసం, తన శరీర కోరికలు తీర్చుకోవడం కోసము బెత్షెబా అనే ఒక నిర్దోషైనటువంటి వ్యక్తి భార్యను మోహించి ఆమెతో సేనిస్తాడు, ఆమెతో పాపం చేస్తాడు. ఈ విషయము దేవాది దేవునికి ఎంతగానో బాధ కలిగిస్తుంది. తన యొక్క శారీరక కోరిక తీర్చుకోవడం కోసము, తన యొక్క వ్యామోహము తీర్చుకోవడం కోసము ఒక నిర్దోషైనటువంటి వ్యక్తి యొక్క భార్యను తీసుకొచ్చి ఆమెతో పాపం చేయడమే కాదు, అతను అడ్డొచ్చాడని చెప్పి అతన్ని చంపించడం కూడా జరుగుతుంది. ఈ కార్యము దేవుని యొక్క దృష్టిలో ఎంతో ఘోరమైన పాపముగా ప్రభు పరిగణించి నాతాను అనే ఒక ప్రవక్తని దావీదు వద్దకు పంపించి దావీదుని ఈ విధంగా హెచ్చరించమంటారు. నువ్వు చేసింది ఏం బాగలేదు,
దేవుడి వద్ద నుండి నువ్వు శిక్షను పొందుకుంటావు. నువ్వు ఏదైతే మరి రహస్యంగా వ్యభిచారం చేశావో నీ కుమారులు అందరు ఎదురుకుండా బాహాటంగా వ్యభిచారం చేస్తారు. నువ్వు శత్రువుల చేతికి చిక్కుకోబోతున్నావు అని చెప్పినప్పుడు దావీదు తన యొక్క పాపాన్ని తను యాక్సెప్ట్ చేస్తాడండి ఆ సమయంలో. అవును, నేను పాపం చేశాను అని. ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13-15 వచనాల్లో ఈ విధంగా రాయబడిందండి. చూద్దాం రండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13-15 వచనాలు. నేను పాపము చేసేదనని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేసేవు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దావీదుకి, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపం పరిహరించాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేసేవు గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చనిపోవునని దావీదుతో చెప్పాడంట నాతాను. చూడండి, మనము చక్కగా ఎదుగుతున్నటువంటి సమయంలో, మంచిగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో కొంతమంది చిన్న చిన్న పాపాలు, తప్పులు చేసి సైడ్ ట్రాక్ అయిపోయి మరి దేవుని నామానికి దూషణకరంగా అనేకులు ఈరోజు జీవిస్తున్నారు. చక్కగా ఆశీర్వదించబడతారు, చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మరి వారి యొక్క జీవితంలో వారు పొందుకోవాల్సినవన్నీ పొందుకుంటూ ఉంటారు. సడన్గా ఏదో ఒక వ్యామోహము, సడన్గా ఏదో ఒక పాపము వారి హృదయంలో కలిగినప్పుడు, ఆ తలంపు వచ్చినప్పుడు దాని ద్వారా వారి యొక్క అభివృద్ధిని వారే ఆటంకపరుచుకున్న వారు అవుతారు. మీరు చేసినటువంటి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా దేవుని నామానికి దూషణ కలుగుతుందంట అన్యజనులలో. దావీదు గురించి నాతాను చెప్తున్నాడు, నువ్వు చేసిన పాపం అయితే యెహోవా పరిహరించాడు, కానీ నీవు శత్రువుల వద్ద దేవుని నామాన్ని దూషించడానికి నువ్వు అవకాశాన్ని ఇచ్చావు. ఒక కారణంగా నువ్వు మారావు కాబట్టి నీకు పుట్టబోయే బిడ్డ మరణిస్తాడు అని దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఆ ఒక మాటను స్వీకరిస్తాడండి. ఎంతో కష్టమైనా సరే స్వీకరిస్తాడు. దావీదు చేసినటువంటి ఒక పాపము ఏదైతే ఉందో తన యొక్క జీవిత కాలంలో తను మర్చిపోలేనటువంటి ఒక మచ్చ ఏదైతే ఉందంటే ఇదే. ఒక భయంకరమైనటువంటి మచ్చ. తన శత్రువుల దగ్గర తను ఒక హేతువుగా, ఒక కారణంగా మిగిలిపోయాడు అని అంటే ఈ ఒక్క పాపం వల్లే. అంతకుమించి అతను మరి వేరే ఏది కూడా చేసినట్టు మనం చూడం బైబిల్ గ్రంథంలో. ఈ ఒక్క పాపాన్ని బట్టి, తను చేసినటువంటి ఈ ఒక్క దోషాన్ని బట్టి దేవుడి యొక్క మాట అతని జీవితంలో ఆగిపోయింది. దేవుని యొక్క కార్యం అతని జీవితంలో ఆగిపోయింది. తన బిడ్డలు నాశనం అయిపోయారు. తన భార్యలు మరి అపహరించబడ్డారు, వ్యభిచరించబడ్డారు. తన కుమారుడే తను చంపడానికి ఒక శత్రువుగా ఆయన తరిమాడు. అనేక బాధలు పడ్డాడు ఆయన చేసిన పనుల వల్ల. ఈరోజు ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు? దేవుని సేవలో ఉంటున్నారా? దేవుని యొక్క మార్గాలలో మీరు నడుస్తున్నారా? అయితే ఏ విషయము మిమ్మల్ని వెనక్కి లాగుతుంది? ఏ విషయం మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేస్తుంది? సిగరెట్ హ్యాబిట్ ఉందా? ఫోన్ వీడియోస్ చూస్తున్నారా? తప్పైన మరి సంబంధాలు ఏమైనా పెట్టుకుంటున్నారా? ఏది మిమ్మల్ని దేవుడి నుండి సపరేట్ చేస్తుంది? ఏది మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది? ఒకవేళ అటువంటివి కనుక చేస్తుంటే కనుక ప్రభు మీతో చెప్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అదే ప్రాంతంలో మీరు మరల అక్కడే తిరుగుతారు తప్పితే మీరు పై స్థలాల్లోనికి వెళ్ళలేరు. హల్లెలూయా. మీరు పై మార్గాల్లోనికి, ఉన్నత స్థలాల్లోనికి మీరు వెళ్ళలేరు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతారండి. ఇజ్రాయేలీలు మరి కానాను దేశానికి, వాగ్దాన భూమికి వెళ్ళడానికి 11 రోజుల సమయం చాలండి. ఓన్లీ 11 days. కానీ వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞాతి క్రమంని బట్టి, వ్యభిచారాన్ని బట్టి, దొంగతనమును బట్టి, సనుగుడు గొనుగుడు ఆత్మను బట్టి, సాకులను బట్టి, నెపాలను బట్టి, దేవుడి పైన గొనగడాన్ని బట్టి వారు అదే ప్రాంతంలో, వాళ్ళు అదే అరణ్య భూమిలో 40 సంవత్సరాల పాటు అక్కడే సంచరించారంట. వెళ్తున్నారు వస్తున్నారు తప్పితే వాగ్దాన భూమికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. వారి తర్వాత తరాలు వెళ్ళినాయి తప్పితే అసలు వచ్చిన ప్రజలు వెళ్ళలేకపోయారు. ఐగుప్తు నుంచి వచ్చిన వారు
అక్కడే తిరిగారు. వారికి ఇచ్చినటువంటి మన్నాలో వాళ్ళు కృతజ్ఞతగా లేకపోయారు. వారికి ఇచ్చినటువంటి ఆ చక్కటి వస్త్రాలలో వారు కృతజ్ఞత కలిగి ఉండలేకపోయారు. వారి యొక్క చెప్పులు కూడా చిరిగిపోలేదంట, వారి వస్త్రాలు పాతగిల్లలేదంట. ఆ విషయంలో వాళ్ళు కృతజ్ఞతగా ఉండలేకపోయారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు దేవుని యొక్క మహిమను వాళ్ళు గుర్తించలేకపోయారు. అనేకమైనటువంటి అద్భుతాలు వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూసినప్పటికీ వాటి విషయాల్లో ఎక్కడ కూడా దేవుని నామాన్ని వాళ్ళు మహిమపరచకపోగా, దేవుడి పైన, ఆయన పంపించినటువంటి నాయకుల పైన వాళ్ళు సనుగుడు గొనుగుడు ఆత్మతో ఉండడాన్ని బట్టి అరణ్యంలోనే ఆకులు రాలినట్లుగా వాళ్ళందరూ రాలిపోయారంట. వారు ఆ కానాను భూమికి, ఆ వాగ్దాన భూమికి వాళ్ళు చేరుకోలేకపోయారు. వారి జీవితంలో ఉన్నటువంటి అడ్డుబండలు ఏంటంటే దేవుని ఎడల వాళ్ళు కృతజ్ఞత లేకుండా ఉండడంతో, దేవుని యొక్క మహిమను వాళ్ళు గుర్తించకపోవడంతో ఇజ్రాయేలు జనాంగము వారు చేసినటువంటి పాపములను బట్టి వారు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సోదరి సోదరులారా, మీ జీవితం ఈరోజు అలాగుంది. మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. బహుశా ఈరోజు మీరు మీ హృదయంలో ఈ ప్రశ్న ఉందేమో, దేవుడు ఎందుకు నా జీవితంలో ఎంత మౌనంగా ఉంటున్నాడు? దేవుడు ఎందుకు తన యొక్క హస్తాన్ని నా మీద ఇంత బరువుగా పెడుతున్నాడు? ఆయన ముఖమును ఎందుకు నాకు కనపడకుండా దాచుకుంటున్నాడు? నేను ఏం తప్పు చేశాను? నేను ఎక్కడ మరి దేవునికి అవిధేయంగా నడుచుకుంటున్నాను అని అడుగుతున్నారేమో. అయితే ప్రభు చెప్తున్నారు, ఎక్కడ మీరు మిస్టేక్ చేశారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. దేవుడి పైన సణుగుతున్నారా? లేకపోతే మీకు ఇచ్చినటువంటి పైనున్న అధికారుల పైన సణుగుతున్నారా? కృతజ్ఞత లేకుండా ఉన్నారా? లేకపోతే తప్పైన వ్యవహారాల్లో మీరు నడుస్తున్నారా? ఏది మిమ్మల్ని వెనక్కి లాగుతుంది? ఏ అడ్డుబండ మీ హృదయంలో ఉంది? మీరు ముందుకు సాగనివ్వకుండా ఆపుతున్నటువంటిది ఏది? అది మీకు ఈరోజు మీ స్వీయ పరీక్షకు నేను విడిచిపెడుతున్నానండి. ఇది మిమ్మల్ని భయపెట్టేదో లేకపోతే మిమ్మల్ని దూషించే సందేశం అయితే కాదు. కానీ ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక కనువిప్పునిస్తున్నారు. ఎక్కడ మనము మిస్టేక్ చేస్తున్నాము, ఎక్కడ మనం తప్పిపోతున్నాము, ఒక్కసారి మనము ప్రశాంతంగా కూర్చుని ఆగి ఆలోచించుకొని మీతో మీరే మాట్లాడుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? నేను ఈరోజు ఎవరితోనైనా గొడవ పడ్డానా? లేకపోతే ఎవరి మీదైనా నాకు ఆయాసం ఉందా? వాళ్ళని నేను క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నానా? నేను వాళ్ళని దూషిస్తున్నానా? నాకు కృతజ్ఞత లేని హృదయంతో నేను ఉన్నానా? నా భర్తకి నేను లోబడట్లేదా? నా భర్తను నేను ప్రేమించట్లేదా? నాకు ఇచ్చిన బిడ్డల పట్ల నేను బాధ్యతగా లేనా? ఈ విధంగా మిమ్మల్ని మీ గురించి మీరు ఒక్కసారి ఒక సమయాన్ని పెట్టుకొని కేటాయించుకొని మీతో మీరే మాట్లాడుకోండి. మీతో మీరే సంభాషించుకోండి. ఎక్కడ మీరు తప్పిపోతున్నారు? ఏం జరుగుతుంది? ప్రభు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అని మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఆ తప్పుల్ని మీకు చూపిస్తాడండి. ఖచ్చితంగా చూపిస్తాడు. నాతాను దగ్గరికి దావీదు వచ్చి దావీదు దగ్గరికి నాతాను వచ్చి చెప్పినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడండి. అందుకనే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 32వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి పాపములను అక్కడ ఆయన రాశాడు, వివరించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఇలాగ రాయబడి ఉందండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. ఒకసారి చదువుతున్నాను, వినండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ స్పష్టంగా దావీదు చెప్తున్నాడు. నేను ఏం చేయాలండి అని మీరు అడుగుతారేమో. నా జీవితంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని మీరు అడిగితే కనుక, దావీదు తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. ఆయన తిరిగి
అనేక యుద్ధాల్లో జయించే విధంగా ప్రభు ఆయన ఆశీర్వదించినప్పుడు రాసినటువంటి కీర్తన అండి ఇది. 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఈరోజు మీరు చేసినటువంటి ఆ తప్పులు, అతిక్రమములు, మీ యొక్క పాపములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాయశ్చిత్తం కనుక పొంది ఉంటే దేవుని వద్ద నుండి మీరు ధన్యులంట. ఆత్మలో కపటం లేకుండా ఉంటే, పరిశుద్ధాత్మలో మీరు ఎలాంటి మీకు ఇచ్చినటువంటి దేవుని ఆత్మ ఏదైతే ఉందో దానిలో మీరు మీ మనస్సాక్షిలో దోషారోపణ లేకుండా కనుక ఉంటే, కపటం లేకుండా ఉంటే, మోసం లేకుండా ఉంటే మీరు ధన్యులు అని ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగండి. ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా దోషములను, నా అతిక్రమములను దయతో క్షమించు. నా జీవితంలో నేను అభివృద్ధి చెందకుండా ఏవైతే పాపములు నన్ను కట్టిపెట్టి ఉంచాయో, నన్ను ఇక్కడే ఒకే చోట ఎదగనివ్వకుండా ఇవి ఆపుతున్నాయో, దయచేసి వీటన్నిటిలో నుంచి నాకు విడుదల ఇవ్వు ప్రభువా అని మీరు ప్రభు దగ్గర అడగండి. వారి పాపములను వారు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించి పవిత్రులుగా చేయును అని వాక్యం రాయబడిందండి 1 యోహాను సువార్తలో. మీ పాపములు మీరు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మీకు విడుదల దయచేసి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను అని భక్తులు రాస్తున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీ పాపములకు మీరు పశ్చాత్తాపడినట్లయితే, మీరు దేవుని వద్ద నుండి ఆ ఒక్క ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్న వారైతే కనుక మీరు ధన్యులు అని వాక్యం రాయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి గతించిన కాలాన్ని గురించి మీరు బాధపడద్దు, జరిగిపోయిన విషయాలను గురించి మీరు బాధపడద్దు, కలవరపడద్దు. కానీ ప్రభువు మరలా ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో, నువ్వు ఏదైతే మిస్ అయిపోయావో తిరిగి మరలా అవన్నీ నేను నీకు దయచేస్తాను. నీ వివాహ విషయంలో నువ్వు తప్పు చేసావా, నీ విషయంలో, నీ సంతానం విషయంలో తప్పు చేసావా, నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, నీ పాపంలో ఒప్పుకున్నట్లయితే తిరిగి మరలా పాడైన నీ జీవితాన్ని కడతాను అని ఈరోజు ప్రభు వాక్యాన్ని సెలవిస్తున్నారు, మీకు వాగ్దానాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈరోజే, ఈ క్షణమే నాతో కలిసి ఒప్పుకోనండి. ఏదైనా విడిచిపెట్టవలసిన ఉంటే దేవుని సన్నిధిలో ఇప్పుడే విడిచిపెట్టండి. అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడినప్పుడు అబ్రహాముకి దేవుడు మరలా మరొక అవకాశాన్ని ఇచ్చి వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. దావీదు తన పాపములను ఒప్పుకున్నప్పుడు తిరిగి మరలా దావీదుకు నూతన అవకాశాన్ని ఇచ్చి యుద్ధాల్లో గెలిచే విధంగా సహాయం చేశాడు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు తిరిగినప్పటికీ తిరిగి మరలా వారు యెహోషువ, కాలేబుల వద్ద వారు సబ్మిట్ అయినప్పుడు, సమర్పించుకున్నప్పుడు, దేవుని యొక్క మాటలకు లోబడినప్పుడు వారు వాగ్దాన భూమిలో ప్రవేశించగలిగారు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అరణ్య భూమిలో అనే పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఎడారిలో మీరు ఉన్నారా? లోయలో మీరు ఉన్నారా? ఎక్కడ ఉన్నా సరే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉండండి, నిర్దోషులుగా ఉండండి. మీరు ఆగిపోయిన స్థలం నుండి ప్రభు మరలా మిమ్మల్ని చిగురింపజేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎండిన మొద్దులో నుండి కూడా ప్రభు చిగురింపజేసే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎండిపోయిన ఎడారిలో కూడా జీవజల ఊటలను ప్రవహింపజేయగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పైన మనము ఆనుకున్నట్లయితే, ఆత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకున్నట్లయితే మీరు ఏమి భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. కానీ దేవుని సహాయాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే ఆయన ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అనే గొప్ప ధైర్యాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తున్నారు. ఆయన నిన్ను ఎన్నటికి విడువను, ఎడబాయనని చెప్తున్నారు. ఎండిపోయిన జీవితంలో నువ్వు ఉన్నావేమో, దేవుడు మౌనంగా ఉన్నటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారేమో, మీరు చేసినటువంటి మిస్టేక్స్ని బట్టి మీరు ఆ ఒక్క పర్యవసనాన్ని ఈరోజు అనుభవిస్తున్నారేమో. అయితే మీరున్న ప్రాంతంలోనే ఈ సమయంలో నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. తిరిగి మరలా ప్రభు మిమ్మల్ని చిగురింపజేసి పాడైన మీ జీవితాలని ఆయన కట్టబోతున్నారు. హల్లెలూయా. ప్రభు మౌనంగా ఉన్నారు అంటే కేవలం పాపం చేస్తేనే మౌనంగా ఉంటారు అని కాదండి. కొన్ని సార్లు మనము సరిగా ఉన్నప్పటికీ ఒక ఆశీర్వాదము, ఒక హెచ్చింపు వచ్చే ముందు కూడా దేవుడు కొన్ని దినములు మౌనంగా ఉంటారు. సో
ప్రతిదీ మీరు ఒకటేలాగా ఫీల్ అవ్వద్దు. దేవుని మౌనం వెనకాల 2 కారణాలు ఉంటాయి. ఒకటి మన పాపాలు బట్టి కావచ్చు. ఒకటి మనల్ని హెచ్చించే ముందు కూడా దేవుడు కొంతకాలం మనల్ని పరీక్షించడానికి మౌనంగా ఉంటారు. సో, దయచేసి మీకు మీ హృదయానికి తెలుస్తుంది మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఎందుకు ప్రభు అలా ఉన్నారనేది మీకు అర్థమైపోద్ది. మీ మనస్సాక్షి మీకు చెప్తుంది. ఇంకా మీకు అర్థం కావట్లేదు అనంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగండి, ప్రార్థించండి, మోకరించండి. తప్పకుండా ప్రభు మీకు బయలుపరుస్తారు. హల్లెలూయా. మరి ప్రతి బుధవారము, శనివారము రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు గూగుల్ మీట్ ఏర్పాటు చేస్తున్నామండి. మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే గూగుల్ మీట్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. 1 గంట సేపు ఆరాధన వాక్యం ఉంటది కాబట్టి తప్పకుండా ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అలాగే మా కుటుంబం కోసము ఇక్కడ నార్త్ ఇండియాలో, పంజాబ్‌లో జరుగుతున్నటువంటి ఈ పరిచర్యల కోసము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో ఆర్థికంగా మీ యొక్క శ్రేష్టమైన విత్తనములను విత్తండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరొక క్రొత్త సందేశంతో రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆశీర్వదించి సహాయం చేయును గాక. ఆమేన్.